స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కర్నూలు జిల్లా చిన్నటేకూరు రోడ్డు ప్రమాదం. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కన కర్ణాటక రాష్ట్రంలో ట్రావెల్స్ యాజమాన్యాలపై మాత్రం ఈరోజు ఆర్టీఓ అధికారులు ఉక్కు పాదం మోపుతున్న ఘటన కల్లారా చూస్తున్నాం. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కర్నూలులో జరిగినటువంటి కావేరీ ట్రావెల్ బస్సు ఘటన మాత్రం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా ఉలిక్కిపాటు గురిచేసింది. ఒక బైక్ ప్రమాదవశాత్తు రోడ్డు పడి ఉండడం, దాన్ని గమనించినటువంటి బస్సు డ్రైవర్ బైక్ పై నుండి తీసుకువెళ్ళడం, ఆ బైక్ 300 మీటర్ల కింద నుండి వెళ్ళిన క్రమంలో జరిగినటువంటి మంటలకు బస్సు అంతా కూడా కాలి బూడిదైంది. 20 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ట్రావెల్ బస్సులు ఏవైతే నిబంధనలకు తూట్లు పొడుస్తూ వారు ట్రావెల్ చేస్తున్నారో ఆ బస్సులపై మాత్రం ఉక్కుపాదం. ప్రస్తుతం మాత్రం ఆర్టీఓ అధికారులు క్షేత్రస్థాయిలో బస్సులు ఆ నిబంధనలు పాటిస్తున్నాయా లేదా, ప్రయాణికులకు ఎటువంటి భద్రతా సూచనలు చేస్తున్నారు, బస్సులో ఎటువంటి సెక్యూరిటీ పరమైనటువంటి ఏర్పాట్లు చేశారు, ఈ పరిణామాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిన్నటి నుంచే ఈ పరిణామాలకు మాత్రం శ్రీకారం చుట్టారు. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రంలో ట్రావెల్ బస్సులన్నీ కూడాను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం తనిఖీ చేస్తున్న క్రమంలో చూస్తే కనుక లోపల ఏసీ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా కూడాను అంటే సురక్షితంగా గమ్యం చేరేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో ఏవైతే ప్రమాదం జరగకుండా గమ్యం చేరాలనేటువంటి వారి ఆశయానికి అనుగుణంగా బస్సులు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. కానీ ప్రయాణికులు ఎక్కిన తర్వాత ఘటన ఏదైనా జరిగినట్టయితే ఆ ఘటన నుండి బయటపడడం ఎలాగా. నిన్న కర్నూలులో జరిగినట్టు వీకే ట్రావెల్ ఏదైతే బస్సు ఉందో ఆ బస్సు కావేరీ బస్సుకు సంబంధించిన దాంట్లో ప్రయాణికులందరూ కూడాను మంటలు చెలరేగిన తర్వాత ఎట్నుంచి వెళ్లాలో తెలియనటువంటి ఒక భయానక పరిస్థితి, ఆహాకారాలు. ఈ నేపథ్యంలో అసలు ఎగ్జిట్ డోర్లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియనట్టు నేపథ్యంలో మాత్రం వారందరూ కూడాను ప్రాణాలు కోల్పోయించారు. ప్రస్తుతం బస్సు తనిఖీ చేపడుతున్న ఆర్టీఓ అధికారులు అంటున్నారు. చూస్తే కనుక ప్రయాణికులు కనుక బస్సు ఎక్కడమే తప్ప గమ్యం చేరాలన్న ఆసక్తి తప్ప ప్రమాదం ఏదైనా జరిగితే ప్రాణాలతో బయటపడడం ఎలాగా అని తెలియనటువంటి ఒక అప్రతతా భావం ఈరోజు కర్నూలు ఘటనలో 20 మంది అగ్నిహోత్రులకు కారణం అనుకోవచ్చు. అవునండి, చాలామందికి అవేర్నెస్ ఇవ్వాలని అనుకుంటున్నాం మేము కూడా. అదే అంటే నిన్న జరిగింది చాలా విషాదకరం. మేము ఇదే అవేర్నెస్ అని చెప్పి అనుకుని ఇంకా ఇప్పటి నుంచి మేము క్లీనర్కి, డ్రైవర్కి ఇదే చెప్తున్నామండి. ఫ్లైట్లో ఎలా కనుక ఎయిర్ హోస్టెస్ వీళ్ళందరూ ఇట్లా ఎగ్జిట్ డోర్లు ఉన్నాయి, ఇట్లా ఎమర్జెన్సీ డోర్లు ఉన్నాయి, ఇట్లా ఫైర్ ఎక్స్టింగ్విషర్ దీని గురించి అన్నీ మాట్లాడితే కనుక వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది. సో మేము ఆ అవేర్నెస్ ఇప్పటి నుంచి ఇంకా క్రియేట్ చేద్దామని అనుకుంటున్నామండి. ఆ ఘటనలో మాత్రం ప్రయాణికులకి ఎవరు కూడా ఎటువైపు నుండి ఈ ప్రమాదం నుండి బయటపడాలి అని తెలియక ఈరోజు వారు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. అది స్పాట్లో కూడా ఐడెంటిఫై చేశారు. కాకపోతే ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రయాణికులతో పాటు ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు తీసుకున్నటువంటి భద్రతా చర్యలు ఏ విధంగా పసిగడుతుంది? వాళ్ళకు కూడా మేము చెప్తూనే ఉన్నామండి. వారానికి ఒకసారి మేము డ్రైవ్ చేస్తూనే ఉన్నాము. అటువంటప్పుడు మేము ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్లని, ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అన్నీ చెక్ చేస్తున్నాము. అన్నీ ఉంటున్నాయి. ఇప్పటి వరకు అయితే ఎటువంటి అంటే కేసులు రాస్తున్నాము. సో జస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే. ఇంక ఇప్పటి నుంచి ఏంటంటే మేము ఈ అటెండర్స్ కానీ డ్రైవర్లకు కానీ ఇట్లాగా చెప్పండి, ఇట్లా ఎగ్జిట్ డోర్లు ఉన్నాయని, ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేయాలని, ప్యానిక్ అవ్వద్దు ఆ సిచ్యువేషన్లోని. మీకు ఎటువంటి ప్రమాదం అనిపించినా కూడా ముందుకెళ్ళి డ్రైవర్కి చెప్పమని, వెంటనే బస్సు ఆపించి అది ఎక్కడో లోపమో సరి చూసుకోవాలని చెప్తున్నామండి. ఆ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నామండి. చూస్తే కనుక బస్సులో నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించిన బస్సులపై కేసులు నమోదు చేయడంతో పాటు ఏవైతే దీనికి సంబంధించిన ప్రయాణికు సంబంధించిన సురక్ష భద్రత ఏర్పాట్ల విషయంలో మాత్రం బస్సు యాజమాన్యాలతో పాటు సిబ్బంది తూచా తప్పకుండా ఆ ప్రమాణాలు పాటించాలి. లేకుంటే మాత్రం బస్సులను ఎట్టి పరిస్థితి రోడ్డు ఎక్కనేమని చెప్పేసి ఆర్టీఓ అధికారులు మాత్రం ఈరోజు హెచ్చరిక జారీ చేస్తున్నారు. కర్నూలులో జరిగినటువంటి ఈ కావేరీ ట్రావెల్ బస్ ఘటన తర్వాత మాత్రం ప్రైవేట్ ట్రావెల్స్లో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు ఎక్కిన, అదేవిధంగా బస్సుల్లో ఎక్కిన తర్వాత ప్రయాణికులకు మాత్రం ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయంలో మాత్రం చూస్తే కనుక ఈ నిన్న జరిగిన ఇన్సిడెంట్ చూశారు కదా, ఇక్కడ ఈ బస్సు ఎక్కారు, ఎక్కడైనా ఏదైనా జరిగితే ఎగ్జిట్కి సంబంధించినటువంటి డోర్లు ఎక్కడ ఉన్నాయని చెప్పి సూచించేశారు. వెనకాల ఒకటి ఉంది, ఇక్కడ మనకి హ్యామర్ లాంటిది ఒకటి ప్రొవైడ్ చేశారు. దాంతో కొడితే వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటట్టు మొత్తం అవేర్నెస్ చెప్పారు బస్సు ఎక్కేటప్పుడని. అంతే. మునుపుట్లో ఎప్పుడైనా ప్రయాణం చేసినాడు ఆ సూచన ఎప్పుడు చేశారా? ఇదే చేయడం
చేసి చూస్తే కనుక ప్రయాణికులు మాత్రం ఆ ఘటన తర్వాత యాజమాన్యాలు కూడా అప్రమత్తం అయ్యానన్నటువంటి సంకేతాలు మనకు కనిపిస్తాయి. చూస్తే ఈ విషయంలో ఈరోజు ఇక్కడ ఏదైనా జరిగితే బయటికి బస్సు నుండి వెళ్ళాలనే విషయాన్ని మొదటిసారి సూచన చేస్తున్నారా? అది చేస్తున్నారు, ఫస్ట్ టైం చేస్తున్నారు. ఇంతకుముందు అయితే ఏం లేదు, ఇది ఫస్ట్ టైం. ఆ ఘటన జరిగిన తర్వాత అన్న కొన్ని మార్పులు జరిగాయి. కర్నూలు ఘటన మాత్రం ప్రయాణికులలో మాత్రం ఒక అవగాహన కల్పించే పరిస్థితి మాత్రం తీసుకొచ్చింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వెనక డోర్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే కూర్చుని ప్రదేశం దగ్గర ఒక ఐరన్ హ్యామర్ కూడా ఉంటుంది. అవసరం అనుకుంటే ఆ బస్సు అద్దాల పగలగొట్టేనే ప్రాణాలతో బయటపడేందుకు మాత్రం ప్రయాణికులు కావాల్సినటువంటి సూచనలు అన్నీ చేసిన తర్వాతే బస్సును మాత్రం కల్పించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం కర్నూలు ఘటన మాత్రం ఒక్కసారిగా ట్రావెల్ బస్సులపై మాత్రం కఠిన చర్యలు చేపట్టేందుకు ఈరోజు మాత్రం ఆర్టీఓ అధికారులు మాత్రం ఉక్కుపాదం మోపారని చెప్పుకోవచ్చు. చూస్తే ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఎటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నారు, ఆ తనిఖీల క్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఎటువంటి మెలకువలు పాటించట్లేదు అన్న విషయాన్ని కూడాను ఆర్టీఓ గంగాధర్ గారు చూస్తే కనుక ఈ ఘటన తర్వాత మనకి శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో కొనుక్కుంది. ఇక్కడ నుండి రోజుకి పదుల సంఖ్యలో వెహికల్స్ వెళ్తుంది ట్రావెల్ బస్సులు. కానీ ఇప్పటి వరకు లేనటువంటి ఒక కొత్త పోకడిని ఈరోజు ప్రయాణికులు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కర్నూలు ఘటన. ఏ శాఖాపరంగా ఎటువంటి చర్యలు? ముఖ్యంగానండి నిన్న సంఘటన చూసుకుంటే చాలా బాధాకరం. ఎందుకంటే అందులో మన అన్న, మన తమ్ముడు అందరూ ప్రాణాలు కోల్పోయి 20-25 ఫ్యామిలీస్ వాళ్ళే కాదు చాలామంది ఇబ్బందులు పడిన సంఘటన. అయితే ప్రత్యేకంగా మేము బస్ డ్రైవర్స్, బస్ అటెండెంట్స్, బస్ ఓనర్స్ కూడా మేము మరీ చెప్పేది ఏంటంటే ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి. ప్రాపర్ ట్రైనింగ్, సేఫ్టీ మీద ట్రైనింగ్ ఉండాలి. డ్రైవింగ్ ఒకటే కాదు, సేఫ్టీ మీద ట్రైనింగ్ ఉండాలి. ఎమర్జెన్సీ కేసెస్లో ఎలా రెస్పాండ్ అవ్వాలి, ప్యాసింజర్ని ఎలా అలర్ట్ చేయాలి, వాళ్ళని ఎలా ఎవాక్యుయేట్ చేయాలి, ఎమర్జెన్సీ డోర్స్ ఎక్కడ ఉంటాయి, తర్వాత సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఎక్కడో ప్రాబ్లమ్ ఒక ప్యాసింజర్ ఐడెంటిఫై చేస్తే అది డ్రైవర్కి ఎలా ఇంటిమేట్ చేయాలి, డ్రైవర్ దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా నిన్న సంఘటన దృష్టిలో పెట్టుకుని ప్రతి డ్రైవర్కి, ప్రతి వెహికల్కి ఆపి ప్యాసింజర్కి, సేమ్ టైం స్టాఫ్కి, అటెండెంట్కి అందరికీ చెప్పడం జరుగుతుంది సార్. అయితే ఇది రొటీన్ ప్రాసెస్ అండి. ఇదేంటంటే ప్రతిరోజు జరగాల్సిన సంఘటన. ఇవాళ ఏదో సంఘటన జరిగింది, ఇన్సిడెంట్ జరిగిందని ఈరోజు ఈ డ్రైవర్లు అలర్ట్ అయ్యి, లేదంటే స్టాఫ్ అలర్ట్ అయ్యి, లేదంటే ఓనర్స్ అలర్ట్ అవ్వడం కాకుండా ఇది ప్రత్యేకంగా ఇప్పుడు మనం ఫ్లైట్లో తీసుకుంటే ప్రతి ఫ్లైట్కి ఆ ఫ్లైట్ అటెండెంట్ మనకి ఎలాగైతే ఇన్ఫార్మ్ చేస్తారో, ఎస్పెషల్లీ ఎమర్జెన్సీ డోర్స్ దగ్గర ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకి మీకు అర్థమైందా సబ్జెక్టు అని చెప్పి ఫీడ్బ్యాక్ తీసుకున్నాక కానీ ఫ్లైట్ మూవ్ అవ్వదు. సో అలాగే మనం బస్సెస్లో కూడా మేము ఏం చెప్తున్నామంటే కంపల్సరీ డ్రైవర్స్కి కానీ, డ్రైవర్ పర్టికులర్ బస్ అటెండెంట్కి కానీ ఆ ఎమర్జెన్సీ గేట్ దగ్గర ఎవరైతే ఎమర్జెన్సీ డోర్ దగ్గర కూర్చున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా మీరు ఇలా ఈ విధంగా ఓపెన్ చేయొచ్చు అని చెప్పి ఒక డిమాన్స్ట్రేషన్ చేసి చూపించమని మేము ప్రత్యేకంగా చెప్తున్నాం. ఎందుకంటే ఏ ఒక్క చిన్న తప్పిదం వల్ల అయినా సరే యాక్సిడెంట్ జరిగితే కనుక బయటికి ఎలా ఎగ్జిట్ అవ్వాలనేది ప్యాసింజర్కి తెలియపోవడం అనేది చాలా బాధాకరం. సో ఆ విషయంలో ఎందుకంటే ప్రతి బస్కి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది కంపల్సరీ. జరిగిన ఘటనలో మాత్రం ప్రయాణికులకు ఎవరికో కూడాను ఆ వాల్వా బస్సులో ఎగ్జిట్ డోర్లు ఉన్నాయనే విషయం తెలియనటువంటి ఒక ఆవేదన ఈరోజు వారి ప్రాణాలు పోవడానికి కారణం అనుకోవచ్చు యాక్సిడెంట్ జరిగే తీరు. అంటే సార్ దాన్ని మనం అంటే మాకు ఇక్కడ శ్రీకాకుళంలో ఉన్నాం కనుక మాకు అబ్జర్వేషన్ మీలాంటి మీడియా ముఖంగా మాకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే ఓవర్ సమ్ 200-300 మీటర్స్ వెళ్ళేపటికి అది ఆల్రెడీ ఫైర్ జనరేట్ అయిపోయి ఆ ఫైర్ ఒక్కసారిగా బస్సులోకి వచ్చేపటికి వీళ్ళకి ఆ ఫ్యూమ్స్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుందో కూడా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయే స్టేజ్ అండి. అది జనరల్గా మోస్ట్ యాక్సిడెంట్స్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుంది ఏంటి అనేది ఓపెన్ చేసుకుని బయటకు రావడం అనేది చేస్తూ ఉంటారు ప్యాసింజర్స్. ఏదేమైనప్పటికీ ఇది నిన్న సంఘటన చాలా బాధాకరం. దాని నుంచి మేము పాఠాలు నేర్చుకోవాలి, ఓనర్స్ పాఠాలు నేర్చుకోవాలి, ఎస్పెషల్లీ స్టాఫ్. ఎందుకంటే 24/7 వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ప్యాసింజర్కి ఎందుకంటే అర్బన్ నుండి వస్తారు, రూరల్ నుండి వస్తారు, వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. సో ఆ విషయంలో మేము ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ప్రతి ట్రిప్ మీకు ఇది కొత్త ట్రిప్పే, ప్రతి ప్యాసింజరు కొత్త ప్యాసింజర్ అన్నట్టుగా ప్రతి ఒక్క ట్రిప్కి మీరు అవేర్నెస్ డిమాన్స్ట్రేషను, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఎలా ఓపెన్ చేయాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎలా ఆపరేట్ చేయాలి, కనీసం ఈ అవగాహన మీరు స్టాఫ్ మారినప్పుడు స్టాఫ్కి ఉండాలి. సేమ్ టైం ప్యాసింజర్కి ప్రతి ట్రిప్కి మీరు ఇంటిమేషన్ చేస్తూ ఉండాలని చెప్పి మేము ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు అసలు ట్యాక్సెస్ ఏం కట్టారు, ఇన్సూరెన్స్ ఏం కట్టారు, ఇది రొటీన్ మేము ఫిట్నెస్ ఏముందనేది చెక్ చేస్తూ ఈ పర్టికులర్ సంఘటన నుండి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇది మీ ద్వారా మేము కోరుతున్నది ఏంటంటే ప్యాసింజర్ కూడా దయచేసి కొంచెం ఒకవేళ వాళ్ళు చెప్పకపోయినా ఏంటి దానికి గురించి తెలుసుకుని ప్రయాణం చేస్తే కనుక కొంచెం మనం సేఫ్టీ ఇంకొంచెం పెంచిన వాళ్ళం అవుతాం.
దీని ద్వారా మీ ఆర్టీవీ ఇందులో కలుగజేసుకుని దీని గురించి బాగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. ప్రస్తుతం కర్నూలు ఘటనతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం బస్సులు నడపడమే తప్ప ఇప్పటివరకు ప్రయాణికులకి బస్సు ఎక్కిన తర్వాత జరగరాని ఘటన ఏదైనా చోటు చేసుకుంటే దాని నుండి ప్రాణాలతో బయటపడడం ఎలా అన్న విషయం మాత్రం చెప్పకపోవడంతోనే కర్నూలు ఘటనలో మాత్రం 20 మంది అగ్నికి ఆహుతి అయిపోయారు. ఈ విషయంలో ప్రతి ప్యాసింజర్ కూడా బస్సు ఎక్కిన తర్వాత గమ్యం చేరాలన్నట్టు ఆతృత కాకుండా ఆ జర్నీలో జరగరాంది ఏంటైనా జరిగితే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి ఈ విషయాన్ని ప్రతిరోజు కూడా అంటే బస్సు ప్రారంభమైనప్పుడే మొత్తం ప్యాసింజర్లు అందరూ ఎక్కిన తర్వాత ప్యాసింజర్లు మాత్రం ఫైర్ ఎక్స్టింగ్విషర్ని ఎలా యూజ్ చేయాలి, ఎగ్జిట్ డోర్లు ఎలా వాడుకోవాలి, ఈ పరిణామాలన్నీ కూడా ఒక 5 నిమిషాల పాటు వారికి డెమో రూపంలో చూపించిన తర్వాతే బస్సును మాత్రం అంటే మొదలు పెట్టాలి. అటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా ఉండేందుకు చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రతి ప్యాసింజర్ కూడాను యాజమాన్యాలు కానీ సిబ్బందిని కూడా ప్రశ్నించి అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే వేగం కంటే గమ్యం కాకుండా ప్రాణాలు కాపాడుకోవడం ఎంతో ముఖ్యం కాబట్టి కర్నూలులో వీకే ట్రావెల్స్లో జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో అది పునరావృతం కాకుండా ఉండేందుకు ఆర్టీవీ అధికారులు చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రతి ప్యాసింజర్ కూడా ఆలోచించుకోవాలి. ఈ ఆలోచన మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి దోహదపడుతుంది ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.